శాంతి. సోషల్ మీడియాలో ఒక కోతిది చాలా వైరల్ అయింది. కోతి బొమ్మది. కారణం ఏమైందంటే కోతి అమ్మ దాన్ని దగ్గరికి చేర్చుకోలేదు. అది పుట్టిన 6 నెలల్లో అది దూరం అయిపోయింది వాళ్ళ అమ్మకి. కానీ ప్రతి ఒక్క కోతి దగ్గరికి వెళ్ళినా ఆ కోతులు ఎవరూ దగ్గరికి చేర్చుకోలేదు. అందువలన అది చాలా బాధతో ఉంటే జూలో పనిచేసేవాళ్ళు దానికి ఏమి ఇవ్వాలా అని ఆలోచించి ఒక కోతి బొమ్మని తెచ్చిచ్చినారు. ఆ కోతి బొమ్మను తెచ్చిస్తే దాని పరివారంతో అందరితోకి పోయి చూసింది, ఎవరు దాన్ని చేరలేదు. అందువల్ల ఆ కోతి బొమ్మనే అది అమ్మ అనుకొని దాన్ని పట్టుకొని మొత్తం తిరుగుతుంది. అది అమ్మ అనుకొని, అమ్మ లాలన పాలన ఏమైతే ఇస్తుందో ఆ బొమ్మనే అమ్మ అనుకుంది. అమ్మ అనుకొని దాని దగ్గరే ఉండి అది ఆడే పడుకోవడము, వాళ్ళమ్మ ఎట్లా చేస్తుందో అదే ఆ బొమ్మను చేయి పట్టుకొని మిందేసుకోవడం ఇదల్లా చేస్తూ ఉంది. అది కానీ ధైర్యం కోల్పోలేదు, కుంగిపోలేదు, ఏడ్చలేదు, బాధపడింది. కానీ బొమ్మనే అమ్మ అనుకొని అందరూ కోతి పరివారాలకు చూపించింది. తర్వాత అది పెద్దగా వైరల్ అయిపోయింది. దీన్ని ఉదాహరణగా తీసుకుంటే మనము తండ్రిని శివబాబాని వదిలేసి 84 జన్మల పాత్ర చేస్తూ 5000 సంవత్సరాలు అయిపోయింది. మనము ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు, ఆ గుడి ఈ గుడి అని అక్కడ ఇక్కడ అనాథలక్క తిరిగి మనము అలసిపోయినాము. పూజలు భక్తులు అన్ని వ్రతాలన్నీ చేసి ఇప్పుడు శివబాబా డాల్ రూపంలో మనకొచ్చి మనకెంతో ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్ళడానికి వచ్చినారు. అందుకే మనము సదా ఏ విధంగా అయితే ఈ కోతి పిల్ల ధైర్యం విడినాడలేదో అదేవిధంగా ఈ మాయా పంచల నుంచి మనం తప్పించుకొని దానిపై యుద్ధం చేసి మనము ఘన విజయులయ్యి సత్యయుగానికి మహారాజా మహారాణిగా కావాలి. అచ్చా. ఓం శాంతి.